ఇప్పుడు మనం ఈ వీడియోలో టెన్సెస్ గురించి నేర్చుకుంటాం. కన్వర్జేషన్, సంభాషణ. టెన్సెస్ పైన టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేర్చుకోవడం గురించి ఇద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా మాట్లాడతారు, ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఆల్టుగెదర్ మీకు తెలుసు టెన్సెస్ డెఫినేషన్స్తో పాటు నేర్చుకున్నారు. 12 టెన్సెస్ ఉంటాయి, టెన్స్ ఫామ్స్ మొత్తము. ఆ 12 టెన్స్ ఫామ్స్లో మెయిన్గా ఒక్కొక్క టెన్స్ ఫామ్ 3 మెయిన్ టెన్సెస్ 3 ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి మెయిన్ టెన్స్ కూడా 4 ఫామ్స్ ఉన్నాయి. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్ అంతే, ఫ్యూచర్ టెన్స్ అలాగే. ఇలాగా మీకు ఈ 12 టెన్స్ ఫామ్స్ను కవర్ చేసే విధంగా మీ కన్వర్జేషన్ రాయడం జరిగింది. దీనివల్ల మీరు టెన్స్ ఫామ్ ఈజీగా గుర్తుంచుకొని ఎవరు మాట్లాడినా మీరు ఈజీగా దాన్ని సులభంగా, పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా, వితౌట్ ఎనీ మిస్టేక్ డిటీరియరేషన్ మీరు ఎఫెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది దాంతో మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆ 12 టెన్స్ ఫామ్స్ను సంభాషణలో, కన్వర్జేషన్లో టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం గురించి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ. మనం ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 టెన్సెస్లో వీళ్ళు ఎలా మాట్లాడారో ఒకసారి బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే అమ్మా, ప్లీజ్ స్టార్ట్ నౌ. Present tense. Do you speak English? No, I do not speak English. Are you learning English? Yes, I speak learning English. Have you learned English? Yes, I have learned English 50%. How long have you been learning English? I have been learning English for 1 month. Past tense. In which institute did you join? I joined Victory English Academy. Were you learning English this morning at 9 a.m.? Yes, I was practicing tenses at 9 a.m. Have you attended English class today? Yes, I had attended English class at 8 a.m. today. Have you been practicing English last month? Yes, I had been practicing English daily 3 hours last month. Future tense. Will you join our institute? Yes, I will join next month. Will you be learning English next month? Yes, I will be learning English next month. When will you have learned English perfectly? I will have learned English perfectly after 3 months. Will you have been speaking English perfectly after 3 months? Yes, I will have been speaking English perfectly after 3 months. Bye. Bye. All the best. Thank you. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. యూ హావ్ స్పోకెన్ అండ్ రెడ్ వెరీ ఎఫెక్టివ్లీ ది కన్వర్జేషన్ అబౌట్ టెన్సెస్. ఓకే, టెన్సెస్ గురించి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. 12 ఫామ్స్ ఇప్పుడు కవర్ అయ్యాయి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీరు ఈజీగా, సులభంగా, పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా, వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు మాట్లాడచ్చు ఇంగ్లీష్లో. విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్.